హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ద పైథాన్ సిరీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం కొన్ని ఎర్రర్స్ గురించి మాట్లాడుకుందాం, రైట్? సో చాలా ఎర్రర్స్ ఉంటాయి. సో మనం ఈరోజు అర్థమెటిక్ ఆపరేటర్స్తో మనం కొన్ని ఎర్రర్స్ వస్తాయి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే టేబుల్ ఫామ్లో సో ఏది పెడితే మనకు అవుట్పుట్ వస్తుంది, ఏది పెడితే ఎర్రర్ వస్తుందో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, రైట్? సో వాటిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. లెట్స్ లో ఉంది. సో ఫస్ట్ వన్, మనం ఇంటీజర్స్ అండ్ స్ట్రింగ్స్ని ఎప్పుడు కలపరాదు. ఆ రెండింటిని మనం కలిపితే మనకు టైప్ ఎర్రర్ అని అవుట్పుట్ కింద వస్తుంది, రైట్? సో నెంబర్ 2, ఫ్లోట్ని మనం స్ట్రింగ్తో రిపీట్ చేయరాదు, రైట్? సో అది కూడా మనకు టైప్ ఎర్రర్ అని వస్తుంది. మనం స్ట్రింగ్ని ఇంటీజర్స్తో రిపీట్ చేయొచ్చు, బట్ ఫ్లోట్ వాల్యూ అనేది మనం స్ట్రింగ్తో రిపీట్ చేయరాదు, రైట్? సో థర్డ్ వన్, మనం ట్రూ అంటే ఇక్కడ 1, ఫాల్స్ అంటే 0, రైట్? సో ఇది మీరు ఒకటి కొత్తగా నేర్చుకుంటున్నారు ఈరోజు. ట్రూని స్ట్రింగ్తో యాడ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. సో అట్లా యాడ్ చేయరాదు. సో నెంబర్ 4 ఎర్రర్, రెండు స్ట్రింగ్స్ మధ్యలో సబ్ట్రాక్షన్, అర్థమెటిక్ ఆపరేటర్స్లో సబ్ట్రాక్షన్ అనే ఆపరేటర్ పెట్టిండు. సో అట్లా పెడితే ఏమవుతుంది, మనకు అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. సబ్ట్రాక్షన్ అనే ఆపరేటర్ మనకు ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్స్ మధ్యలోనే పనిచేస్తుంది, రైట్? సో ఇక్కడ 5th, పైథాన్లో మనకు 0 తోటి డివైడ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనం ఎర్రర్స్ చూసాం, రైట్? సో ఎర్రర్స్ రాకుండా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా యూజ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ది, మనం ఇంటీజర్ అండ్ ఆల్సో ఫ్లోట్ని యాడ్ చేయొచ్చు. అడిషన్ అనే ఆపరేటర్తో యాడ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ కోడ్లో చూస్తే 5 + 3.2 అన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది 8.2 అనేది వస్తుంది. సో సేమ్ అలానే ట్రూ అంటే 1 అని తెలుసుకున్నాం కదా. సో +5 అన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది 6 వస్తుంది. సో సేమ్ అలానే మనం స్ట్రింగ్ని ఇంటీజర్తో రిపీట్ చేయొచ్చు, కానీ ఫ్లోట్తో చేయరాదు, రైట్? సో హాయ్ ఇంటూ 3 అన్నప్పుడు మనకు హాయ్ అనేది 3 times అనేది ప్రింట్ అవుతుంది. సో సేమ్ అలానే రెండు స్ట్రింగ్స్ని మనం ప్లస్ అడిషన్ అనే ఆపరేటర్తో కలపచ్చు. సో మీరు ఇక్కడ కోడ్లో చూస్తే హలో + వరల్డ్. సో మనకు అవుట్పుట్ అనేది హలో వరల్డ్ కింద వచ్చింది. So this is the topic for today. If you need Python related content, then don't forget to follow me. See you in the next video. Bye.